అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. సాంప్రదాయ ఆధునిక పద్ధతులు మేళవించి భవ్య మందిర నిర్మాణం చేపట్టారు. జనవరి 22న బాలరూపంలోని శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అయోధ్య మందిర విశేషాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 5 సంవత్సరాల బాలుడి రూపంలో శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ గావించబోతున్నాడు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా రామభక్తులందరూ అయోధ్య చేరుకుంటున్నారు. మనం ప్రజెంట్ అయోధ్య రామ మందిరం వద్దున్నాం. మొత్తం నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. తుదిమెరుగులు దిద్దుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నిర్మాణం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించేలాగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. సంప్రదాయ నగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దేవాలయం పొడవు తూర్పు నుండి పడమర వరకు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఆలయం 3 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులుగా నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం ఆలయంలో 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. ప్రధాన గర్భగుడిలో రాముడు బాలరూపం మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఏర్పాటు చేశారు. ఆలయంలో 5 మంటపాలుంటాయి. డ్యాన్స్ పెవిలియన్, కలర్ పెవిలియన్, సభా మండపం, ప్రార్థనా మండపం, అలాగే కీర్తన పెవిలియన్ను ఏర్పాటు చేసి ఇక్కడి దర్శనానికి వచ్చే భక్తులను ఆకర్షించే విధంగా కూడా ఈ ఆలయం లోపల అనేక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. మొత్తం స్తంభాలు మరియు గోడలపై దేవతల విగ్రహాలను చెక్కుతున్నారు. మరోవైపు ఇటు ఆలయ ప్రవేశం తూర్పు వైపు నుండి 32 మెట్లు ఎక్కి సింగుద్వారం నుండి లోపలికి వెళ్లే విధంగా కూడా ఇక్కడ ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆలయంలో ర్యాంపులు, లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. దేవాలయం చుట్టూ కూడా దీర్ఘ చతురస్రాకారపు గోడ ఉంటుంది. 4 దిక్కులు మొత్తం పొడవు 732 మీటర్లు, వెడల్పు 14 అడుగులు ఉంటుంది. మరోవైపు ఈ పౌరాణిక కాలం నాటి సీతాకూపం కూడా ఈ గుడి వద్ద ఏర్పాటు చేశారు. ఆలయ సముదాయంలో అనేక దేవాలయాలు మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాదరాజ్, మాతా శబరి, అలాగే రిషి పత్నిదేవి అహల్యలకు కూడా ఇక్కడ అనేక ఆలయాలను కట్టించారు. ఇక నైరుతి భాగంలో ఉన్న నవరత్న కుబేరు తీలపై పురాతన శివుని ఆలయం పునరుద్ధరించారు. అక్కడ కూడా జటాయు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఆలయం కింద 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ వేశారు. దానికి కృత్రిమ శిలారూపం కూడా ఇస్తూ అక్కడ ఫైనల్ టచింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆలయాన్ని నేల తేమ నుండి రక్షించడానికి గ్రానైట్తో 21 అడుగుల ఎత్తైన స్తంభాన్ని కూడా ఆలయం లోపల నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆలయ ప్రాంగణంలో అనేక సదుపాయాలతో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక మనం చూస్తున్న అయోధ్య రామ మందిరం మొత్తం జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ రామ మందిరాన్ని సందర్శించుకునేందుకు దేశం నలువైపులో ఉన్న రామభక్తులందరూ కూడా అయోధ్య చేరుకుంటున్నారు. అయోధ్య మొత్తం రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఈ రామ మందిరాన్ని సందర్శించుకునేందుకు భక్తులందరూ వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతోంది. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, అయోధ్య.